అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రాజు అయితే ఎంప్లాయీస్ అందరినీ అయితే పిలిచి చెప్తూ ఉంటాడనమాట. హౌసింగ్ లోన్ ఒకటి ఏర్పాటు చేయించి మీ అందరికీ ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఎంప్లాయీస్ అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు అయితే కావ్యతో అయితే వచ్చి శృతి మాట్లాడుతుంది. అక్కడ ఆయనేమో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఒక్కొక్కరికి ఆయుధాన్ని నూరిపోస్తున్నారు మేడం. ఆయన మాటలు విన్న ఎంప్లాయీస్ అందరూ రెచ్చిపోయి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి కావ్యకైతే చెప్తూ ఉంటుంది శృతి. ఇటు పక్కన అయితే కాంట్రాక్ట్ చెడగొట్టడానికి అనామిక అయితే వస్తుందన్నమాట. వచ్చి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన అతనితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. రాజు అయితే గొడవల్లో ఉన్నాడు. అందుకని ఆ కాంట్రాక్ట్ వల్ల సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. గొడవల్లో ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మీరు పరువు పోగొట్టుకుంటారా అని చెప్పి అంటుందన్నమాట అనామిక. నువ్వు చెప్పింది నిజమేనమ్మా అని చెప్పి ఇంకా కాంట్రాక్టర్ అయితే అంటూ ఉంటాడు. నాకు నా పరువే ముఖ్యం అని చెప్పి అంటాడనమాట. అలా అయితే కాంట్రాక్ట్ చెడగొట్టి అనామిక అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.